లక్షల అప్పు తీర్చేందుకు 18 ఏళ్ల కూతుర్ని 45 ఏళ్ల బీఆర్ఎస్ లీడర్ ప్రశాంత్ రెడ్డికి ఇచ్చి కట్టబెట్టారు యువతి సవితి తల్లి తండ్రి. అయితే స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకున్న ఆ యువతి హైదరాబాద్లోని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిక అందిస్తారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులే ఇటు కన్న కూతుర్ని ఇటు అప్పచెప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా 20 లక్షలకు అమ్మేయాలి, పెళ్లి చేసేయాలి, ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అయితే దాని నుంచి తప్పించుకున్న అమ్మాయి ఫ్రెండ్స్ ద్వారా ఇటు హైదరాబాద్ చేరుకుంది. ఇప్పటికీ ఇటు కోర్టుల ద్వారా అదేవిధంగా ఇటు ఉమెన్ కమిషన్ని చేరుకొని వాళ్ళ నుంచి రక్షణ కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఏం జరిగింది? ఎప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది నీకు ఇలాంటి ఇబ్బంది? నాకు ఈ ఇబ్బంది 2025లో నవంబర్ 23rd రోజు స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇంకా మైనర్. అప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి చేసే కొంచెం టైం ముందు నేను షీటింగ్ వల్ల కాల్ చేస్తే వాళ్ళు నన్ను సేవ్ చేసినారు. మళ్ళీ రిపీట్ 2026లో May 8th రోజు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నెక్స్ట్ డే అప్పుడు మేజర్ నేను నెక్స్ట్ డే అంటే 9th May రోజు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి నాకు పెళ్లి ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళండి, ఎక్కడ ఉంచండి అని చెప్తే వాళ్ళు అక్కడ నుండి సేవ్ చేసినారు. సేవ్ చేసినాక ఇక్కడికి వచ్చినాక నేను ఉమెన్ కమిషన్ వాళ్ళని అప్రోచ్ అయినా. వాళ్ళ దగ్గర జస్టిస్ కావాలని వాళ్ళకి నోటీస్ చెప్పినాక కూడా వాళ్ళు పట్టించుకున్నారు. మీడియా వాళ్ళని అప్రోచ్ అయినా. మీడియా వాళ్ళ ద్వారానన్నా ఇంకా తెలుస్తుంది, నాకు ఇంకా జస్టిస్ జరుగుతుంది, నాకనే ఒక రక్షణ ఉంటుందని ఒక థాట్ తోటి మీడియా ఇప్పుడు వచ్చిన. అంటే ఇప్పుడు అసలు ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే 20 లక్షలకు మీ నాన్న ఆయనకి అప్పచెప్పారు, అమ్మేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా పెళ్ళి అయ్యిందా క్లియర్గా? పెళ్ళి అయ్యింది May 8th రోజు. ఎంతమంది సమక్షంలో? మ్యాక్స్ 50 మెంబర్స్ ఉంటారు ఒక గుడి రామాలయంలో. అంటే నీకు నీ ఫ్రెండ్స్కి థ్రెట్ ఉంది అని అంటున్నారు. ఎలాంటి థ్రెట్ చేస్తున్నారు? ఫ్రెండ్ నన్ను అక్కడ నుండి ఎస్కేప్ చేసినందుకు ఆయన మీద కూడా చీటింగ్ కేసు పెట్టినారు. ఏమని, నువ్వు ఇంట్లో ఆమె తీసుకెళ్ళి ఆమె దగ్గర గోల్డ్ తీసుకున్నావు, పైసలు దొంగతనం చేసినావు, ఇట్లా మీ ఇద్దరు ఎక్కడన్నా కనిపిస్తే చంపేస్తా, ఇట్లా అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. నేను అబ్బాయితో కలిసి వెళ్ళిపోలే. అక్కడ నుంచి తీసుకొచ్చింది అక్కడనే నేను మా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నా. నాకంటే ఒక ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళ దగ్గర నాకు ఎలాంటి థ్రెట్ వద్దు, నాకు జస్టిస్ కావాలి. జస్టిస్ అంటే ఏంటి, నాకు వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు, నాకంటే ఒక రక్షణ కావాలి. నా కెరియర్ ఏంటో నేను చూసుకోవాలి, నాకు ఎలాంటి ప్రాబ్లం పెట్టొద్దు, నాకు ఎలాంటి నా జోలికి రావద్దు వాడు. సో ఇది మొత్తానికి అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అదేవిధంగా నన్ను 20 లక్షలకు అమ్మేసే ప్రయత్నం చేశారు, అదేవిధంగా పెళ్లి కూడా చేశారు. కాబట్టి ఇలాంటివి మళ్ళీ కావద్దు అని అంటే ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ ప్రమోద్ కుమార్తో